వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హలో యూత్, హౌ ఆర్ యూ? ఇప్పుడు నేను మాట్లాడబోయేది మీ గురించి. లగ్జరీ లైఫ్ కోసం మీరు ఆరాటపడే వాళ్ళైతే మీ సాటిస్ఫాక్షన్ కోసం డబ్బును లెక్క చేయకుండా విపరీతంగా ఖర్చు చేసే అలవాటు మీకుంటే ఇది ఖచ్చితంగా మీకోసమే. మీరు బాగా చదువుకునే వాళ్ళైనా, తోటి వాళ్ళతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళైనా సరే, ఫైనాన్షియల్గా మాత్రం డిసిప్లిన్ లేకుంటే జీవితంలో ఎంతగా నష్టపోతారని చెప్పేందుకే నా ఈ ప్రయత్నం. అందుకే ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. విన్నాక ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకున్న తర్వాత మీ జీవితాన్ని సరైన దారిలో మార్చుకునే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో ఒక్కరు మారినా మరో 100 మందికి ఆదర్శంగా నిలుస్తారు అనే వాస్తవాన్ని మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. ప్రపంచం ప్రతి క్షణం డెవలప్ అవుతూనే ఉంది. ఇవాల్టిది రేపటికి పాతదే అన్నట్టు ప్రతిరోజు కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తూనే ఉంటుంది. అందుకు తగ్గట్టే మన జీవితాలు కూడా ఈజీ లైఫ్ స్టైల్కు అలవాటు పడిపోతున్నాయి. ఇక ఇంటర్నెట్ చేతుల్లోకి వచ్చాక 5G దాటి 6G యుగానికి దగ్గరలో అడుగులు వేస్తున్న ఈ తరుణంలో ప్రతిదీ క్షణాల్లో మన ముందుకు వచ్చేస్తుంది. ఆడ మగ అని తేడా లేకుండా, చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరికీ లగ్జరీ లైఫ్ స్టైల్ అడుగు దూరంలో నిలుస్తూ ఊరిస్తోంది. ఇక ఈ మాయా ప్రపంచానికి చేరువ చేసి చివరికి బానిసలుగా మార్చి చెడు వ్యసనాలకు అలవాటు చేసి చాలామంది జీవితాలను సర్వనాశనం చేసేస్తోంది. ఈజీ మనీకి అలవాటు పడుతున్న వారి భవిష్యత్తును పూర్తిగా ప్రమాదంలో పడేస్తోంది. గతంలో కేవలం మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు పల్లెటూళ్లకు పాకి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎంతగా అంటే చదువుల కోసం ఫీజులు కట్టుకుందామని దాచిపెట్టుకున్న డబ్బులను పేకాటకు, మద్యానికి, స్మోకింగ్కు, ఆఖరికి గంజాయి వంటి ప్రమాదకరమైన అలవాట్లకు ఖర్చు చేస్తూ వాటికి బానిసలుగా మారే పరిస్థితిని తీసుకొస్తోంది. బిడ్డలు పెళ్లి కోసం దాచిన డబ్బులైనా కావచ్చు, ఇల్లు కట్టుకోవాలని దాచుకున్న డబ్బు కావచ్చు, పంటలు పండించి ధాన్యం అమ్మగా వచ్చిన ఆదాయం కావచ్చు, అప్పులు తీర్చుకునేందుకు ఉద్యోగాల్లో ఓటీలు చేసి మరీ వెనకేసుకున్న డబ్బులు కావచ్చు. ఇలా కూడబెట్టుకున్నదంతా తప్పుడు అలవాట్ల కోసం ఖర్చు చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కళ్ళ ముందు నోట్ల కట్టలు కనిపిస్తే చాలు తమ ఆనందానికి ఖర్చు చేసేందుకు తెగబడే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నదంతా ఊడ్చుకుపోయాక అప్పులు చేసైనా అలవాట్లు తీర్చుకునే దుస్థితికి దిగజారిపోతున్నారు. పరిస్థితి పూర్తిగా చేయి దాటిన తర్వాత ఈఎంఐలు కూడా కట్టలేని దారుణమైన స్థితికి తమ జీవితాల్ని కాకుండా కుటుంబ భవిష్యత్తును కూడా సర్వనాశనం చేసేసుకుంటున్నారు. ఈ వ్యసనాలకు యువత మాత్రమే కాదు, పెళ్ళై పిల్లలున్న వాళ్ళు, పిల్లలకు పెళ్లి చేసి పంపించేసిన పెద్దలు కూడా బానిసలైపోతున్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ అలవాట్ల బారిన పడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పాల్సిన వాళ్ళే తప్పుడు పద్ధతులకు అలవాటు పడుతూ మిగతా వారిని కూడా ప్రభావితం చేసేస్తున్నారు. అనారోగ్యం అని తెలిసిన, తీవ్రమైన ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక అవగాహన ఉన్నా కూడా అలవాట్లను మార్చుకోలేక రోజు రోజుకు దిగజారిపోతున్నారు. బంగారు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. అవసరమైతే దొంగతనాలకు, హత్యలకు తెగబడుతూ సంఘ విద్రోహక శక్తులుగా కూడా ఎదుగుతున్నారు. ఇతరుల జీవితాలను కూడా నాశనం చేసేస్తున్నారు. మత్తు పదార్థాలకు, గంజాయి వాడకానికి అలవాటు పడిన వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణం. చూడ్డానికి బుద్ధిమంతుల్లా కనిపించినా కూడా అలాంటి వారి అలవాట్లు మాత్రం చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి. వారికి ఎక్కడ ఎలాంటి పదార్థాలు దొరుకుతాయి అన్న పూర్తి సమాచారం ఉంటుంది. ఒకరి నుంచి మరొకరికి అది చైన్ సిస్టంలా పాకుతూ ఉంటుంది. గంజాయి రవాణా అయితే రాష్ట్రాల సరిహద్దులు దాటి పల్లెల్లో కూడా పారేంత స్థాయికి ఇలాంటి వారే కారణంగా నిలుస్తున్నారు. ఇక రీసెంట్గా మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి గంజాయి రవాణా వార్తలు కూడా చాలానే విన్నాం. డ్రగ్స్కు బానిసలుగా మారిన 5 యువకులు ఆ మత్తులో ఓ యువకుణ్ణి చంపేసిన ఘటనను చూసాం. పంట అమ్మగా వచ్చిన డబ్బులను తల్లిదండ్రులకు తెలియకుండా చోరీ చేసి బెట్టింగ్లో పెట్టి అంతా పోగొట్టుకొని చివరికి సూసైడ్ చేసుకున్న యువకుడి పరిస్థితిని కూడా వార్తల్లో చూసాం. పేరుకు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా కూడా జల్సాలకు బానిసగా మారి మైక్రో ఫైనాన్స్ సంస్థలకు దగ్గర అప్పులు చేసి తిరిగి కట్టలేక కుటుంబంతో సహా ప్రాణాలు తీసుకున్న దారుణమైన ఘటనలు కూడా విని బాధపడ్డామంతే. మైక్రో ఫైనాన్స్ సంస్థల కారణంగా అప్పుల పాలై ఆ విషయం కుటుంబాలకు తెలిసిన తర్వాత పరువు పూర్తిగా పోగొట్టుకొని సమాజంలో తిరగలేక బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఉదంతాలను చూస్తూనే ఉన్నాం. మద్యం మత్తులో సామూహిక అత్యాచారాలు చేసి జైలుకు వెళ్లిన వాళ్ళ గురించి తెలుసుకొని అసహ్యించుకుంటున్నాం. టెలిగ్రామ్ లాంటి యాప్స్లో అయితే మెసేజ్ రూపంలో వచ్చిన లింకుల్లో వాస్తవాలు తెలుసుకోకుండా వాటిని క్లిక్ చేసి ఎంతోమంది అమాయకులు కూడా జీవితకాలం కష్టాన్ని పోగొట్టుకున్న ఉదంతాలను చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మన చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు మాత్రమే.
బయటికి రానివి ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి. మనకు తెలియని దారుణాలు ఇంకా కోకొల్లలన్నమాట. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోగలం? అసలు మనం ఎంతవరకు భద్రంగా ఉన్నాం? మన అలవాట్లు ఎంతవరకు మనల్ని సేఫ్గా ఉంచుతున్నాయి? మన భవిష్యత్తుపై పూర్తి అవగాహనతో ప్లానింగ్ చేసుకుంటున్నామా? ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం మన అలవాట్లను ఆరోగ్యకరంగా ఉంచుకుంటున్నామా? కష్టపడి చదివించి పెంచి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రుల ఆనందానికి మనం కారణంగా నిలుస్తామా? నమ్మి జీవితాన్ని అప్పగించి కలిసి పిల్లల్ని కని ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కారణమైన భార్య గురించో భర్త గురించో ఆలోచిస్తున్నామా? పిల్లల భవిష్యత్తు కోసం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామా? సమాజంలో మోసాలపై అవగాహన పెంచుకొని మనతో పాటు మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నామా? ఈ క్రమంలో సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తున్నామా? అసలు ఎంతవరకు సేఫ్గా ఉన్నాం? ఎంతవరకు సరైన జీవితాన్ని నడిపిస్తున్నాం? ఇదే కదా కావాల్సింది. ఇందులోనే కదా స్పష్టత ఉండాల్సింది. మరి ఈ విషయాల్లో ఏమాత్రం తేడా ఎదురైనా జీవితం తల్లకిందులు కాక తప్పదన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలి. ముఖ్యంగా యువత ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తమ జీవితంతో పాటు మరింత మంది జీవితాలను ప్రమాదంలో పడేసే ప్రమాదం ఉంది. ఫలితంగా వారి వల్ల సమాజం కూడా తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అందుకే యువత మేలుకో, నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకో, సమాజానికి ఆదర్శంగా నడుచుకో. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాల కోసం IDTVని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ కేవి సైనింగ్ ఆఫ్.